నుంచి మీకు ఎలా అనిపించింది? గ్లిమ్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది? లుక్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది? చిక్కిరి చిక్కిరి సాంగ్ మొత్తం ఇంటర్నేషనల్ వైడ్ గా వైరల్ అవుతుంది. సో ఏం చెప్పదలుచుకున్నారు? యా అంటే లైక్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక మూవీ హిట్ కొట్టబోతున్నాడు రామ్ చరణ్ అనేసి అనిపించింది. సో ఆ లుక్ కానీ ఆ చిక్రీ సాంగ్ కానీ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుంది. అండ్ మృణాల్ ఠాగూర్ వచ్చేసి ఐటమ్ సాంగ్ కదా, సో తనకు సెట్ అవుతుందా అవ్వదా అనేసి ఒక సాంగ్ గ్లిమ్స్ ఏమైనా రిలీజ్ చేస్తే చూడొచ్చు. చిక్రీ సాంగ్ చూసినప్పుడు ఏమంటారు? అక్కడ అంటే చాలా మంది ట్రోల్ చేస్తారు, ఈ బాత్రూమ్ స్టెప్ లాగా ఉందన్నారు. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ వైడ్ గా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ఏ రకంగా చూడొచ్చు? అంటే నాకైతే నచ్చింది చిక్రీ సాంగ్, ఓవరాల్గా బాగానే ఉంది. కాకపోతే కొంచెం ఇవి ఉంటాయి కదా దేనికో దానికి మచ్చ అన్నట్టు. తండ్రి చిరంజీవి 300 కోట్లు కొట్టాడు మొన్న సినిమాతో. కొడుకు పెద్ద సినిమాతో ప్యాన్ ఇండియా నేలబోతున్నాను వచ్చా 1000 కోట్లు కొడతాడు కావచ్చు 1000 కోట్లు పక్క అనుకుంటున్నా. అంటే తండ్రికి తగ్గ తనడు అనుకోవచ్చాక చిరంజీవి హిట్ కొట్టినాక అనుకోవచ్చు హిట్ కొట్టింది అనుకోవచ్చు తండ్రికి తక్కువ తనయుడు అని అనుకోవచ్చు. ఇంకా లుక్స్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? రామ్ చరణ్ గారిని ఆ విలేజ్ బ్యాక్గ్రౌండ్ అంటే పర్లేదు, న్యూ లుక్ కదా. అంటే ఇది వరకు మనం రంగస్థలంలో చూసుకుంటే అదే లుక్, ఇందులో కూడా నాకు అలానే అనిపించింది లుక్స్. అంటే డ్రెస్సింగ్ కాదు, హెయిర్ స్టైల్ లుక్ కొంచెం అట్లా అనిపించింది అట్లా. మరి ఈ పెద్దతోనే పుష్ప ఢీ కొట్టే ఛాన్స్ ఉంటావా? అంతలేదు, స్పిరిట్ కొడుతుంది. కష్టమే కష్టమే. ఎందుకు అనుకుంటారు? మంచిగా పెద్ద పెద్ద క్రూ ఉంది. ఏఆర్ రెహమాన్ ఉన్నాడు, మన బేబీ సినిమా తీసిన వ్యక్తి ఉన్నాడు కదా డైరెక్టర్. ఎందుకు కొట్టదు అనుకుంటారు? అంటే మనం స్పిరిట్ ఎందుకు కొట్టొద్దు అనుకుంటున్నాం? స్పిరిట్ అభిమానంతో పెద్ద తక్కువ అంచనా ఇస్తున్నారా అంటున్నాను. నేను ఎవరిని తక్కువ అంచనా వేయట్లేదు. యాజ్ అ ఫ్యాన్గా నేను కొంచెం క్రూయల్గానే ఆలోచిస్తాను కదా. అంటే డార్లింగే హిట్ కొట్టాలని చెప్పి, ఇది కూడా హిట్ కొట్టాలి, బట్ డార్లింగ్ ఇంకా ఎక్కువ హిట్ కొట్టాలి. అది మార్చిలో పెద్ద మూవీ వెయిటింగ్. మేమైతే పెద్ద మూవీలో రంగస్థలంలో ఎలా అయితే ఉన్నాయో అలాంటి తరహాలోనే ఇంకోటి వస్తుంది. కాకపోతే స్టోరీ కానీ బ్యాక్గ్రౌండ్ కానీ ఆయన హెయిర్ స్టైల్ కానీ ఆయన వేసిన స్టెప్స్ కానీ చాలా డిఫరెంట్గా చాలా బాగున్నాయి. అంటే ఇంకొక రికార్డు ఎట్లయితే రంగస్థలం హిట్ కొట్టిందో అంతకు మించి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాం. అట్లానే పూజా హెగ్డే గారు అందరూ ఒక ఐటమ్ సాంగ్లో చేశారు. అట్లానే ఇందులో మృణాల్ గారు కూడా ఐటమ్ సాంగ్కి వస్తున్నారని అంటున్నారు. ఆమె కూడా చేస్తే బాగుంటుంది, ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఐటమ్ సాంగ్లో ఆమె చేయలేదు. అన్ని మూవీస్ చాలా శారీస్ కట్టుకొని డ్రెస్సులు వేసుకొని పద్ధతిగా చేశారు. మరి ఐటమ్ సాంగ్ చేస్తే ఎలా చేస్తారు అని చెప్పేసి మాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మరి చాలా మంది గేమ్ చేంజర్ చూసుకొని మేబీ డౌట్ ఉండొచ్చు పెద్ద మీద అని చెప్పి మాట్లాడుతున్నారు బయట వాళ్ళకి. పెద్ద మూవీ డైరెక్టర్ని గుర్తు తెచ్చుకోండి, ఆయన ఉన్నాడు కదా ఉప్పెన డైరెక్టర్. ఆల్రెడీ ఒక మూవీతోనే రికార్డు కొల్లగొట్టాడు. మొన్న వచ్చిన సాంగ్ చిక్రీ చిక్రీ సాంగ్ ఎట్లా ఉంది, ఒక సాంగ్ ఒక ఊపు ఊపింది కదా. ఫారిన్ కంట్రీ వాళ్ళు కూడా ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తున్నారు. ఆ ఒక సాంగ్తోనే హైప్ వచ్చింది, హిట్ వేద్దని గ్యారంటీ ఉంది. ప్లస్ ఆ మూవీలో చాలా అంటే ఎక్కువ అంటే చెప్పకూడదు కానీ సీనియర్ క్యారెక్టర్స్ ఇంకా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా హిట్ అయ్యింది ఈ మూవీ. అంటే చాలా మంది ఇప్పుడు నెక్స్ట్ మన అంటే ఇప్పుడు మన బుచ్చిబాబు గారు కూడా సుకుమార్ గారి స్టూడెంట్ కదా, మరి ఇదేమన్నా కంప్లీట్ గా రంగస్థలం లాగా ఉంటదంట? కంప్లీట్ గా ఉండదు, కానీ అక్కడ అంటే బ్యాక్గ్రౌండ్ కానీ సెట్స్ కానీ కొంతవరకు అలా ఉన్నాయి, కానీ స్టోరీ టోటల్ గా వేరే ఉంటది. హీరోయిన్ గారు ఉన్నారు, ఆమె పేరు ఏదో ఉందన్న, హీరోయిన్ జాన్వీ కపూర్. ఆమె కూడా ఉంటారు. అంటే ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లో వస్తుంది ఇది కూడా. టూ లాగా కాదు, బాగుంటుంది మూవీ అయితే ఖచ్చితంగా బాగుంటుంది. ఈ రంగస్థలం దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఆ మనిషి లేకపోతే అక్కడ ఉన్న గెటప్స్ కానీ విలేజ్ తరహాలో వస్తుంది కాబట్టి అలా అనుకుంటారు, కానీ టోటల్గా స్టోరీ వేరే. మూవీ మటుకు ఖచ్చితంగా చాలా బాగుంటుంది.